ఇక్కడే మనం శివాలయం సందర్భం కాబట్టి అభిషేకం చేస్తాం కదా. ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలా మంది ఇంకా పరుగులు పెడతాం. నీళ్లతో చేస్తాం, పాలతో చేస్తాం, పెరుగుతో చేస్తాం, తేనెతో చేస్తాం. ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం. ఒక్కడు మారినా మంచిదే, నా తాపత్రయం నాది. అసలు అభిషేకం ఎందుకు శివుడికి? శివ ఆకారం లింగాకారం ఉండే ప్రధానంగా. శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు. అర్చక స్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి శివుడికి అభిషేకం చేశాక శివుణ్ణి శివుడిలా ఉండనేయండి. ముక్కు మూతి మీసాలు పెట్టకండి, వద్దు. మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి. అది ఒకరు మొదలెట్టారు ఈ మధ్యన శివాలయాల్లో చూశాను నేను. మూతి పెట్టడం, ముక్కు పెట్టడం, మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదండి. శివుడికి ఇష్టం ఉండవు. అలా పెట్టిన చోట శివుడు ఉండడు. ఆయన కావాలని లింగ రూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి, ముక్కు పెట్టి, మీతు పెట్టి హడావడి ఏంటండి అక్కడ? విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెట్టడం. విష్ణుతత్వం వేరు, ఆయన ఉంటాడు అలాగా. విష్ణువు లింగ రూపంలో ఉండడు, విగ్రహ రూపంలో ఉంటాడు. చతుర్భుజుడు ఆయన. శివుడు అలా కాదే. శివుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, తల ఉండదు, ఏమీ ఉండవు. శివలింగం మీద పెట్టవలసింది, పెట్టగలిగింది ఒక్కటే, 3 విభూతి రేఖలు అంతే. కుంకుమ బొట్టు పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు, విభూతి రేఖలు చాలు. అంతకుమించి ఏం అక్కర్లేదు. దానికి అలంకారం చేయకూడదు ఇంకా. ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క. అభిషేకం ఎప్పుడు లింగానికే చెయ్యాలి. విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. రోజు చేసేయకూడదు అలాగా. ఇప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి. విగ్రహ రూపం వేరు, లింగ రూపం వేరు. లింగ రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది, ఖచ్చితంగా జారిపోతుందా జారిపోదా? శివలింగం మీద మీరు పువ్వు పెట్టినా జారిపోతుంది, ఆకు పెట్టినా జారిపోతుంది, నీరు పోస్తే ముందే జారిపోతుంది, తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి. విగ్రహం మీద పోస్తే జారవ మీరు గమనించండి. తేనె పోసారు విష్ణు విగ్రహం మీద, లేదు కుమారస్వామి విగ్రహం మీద, లేదు గణపతి విగ్రహం మీద, శుభ్రంగా ఈ సందుల్లో ఆ సందుల్లో తేనె పాలు పెరుగు అన్నీ ఉండిపోతాయి. ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి, పద్మానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల్లో పెరుగు ముద్దలు వెన్న ముద్దలు ఉండిపోతాయి. అక్కడ మొత్తం బ్యాక్టీరియా చేరుతుంది. మీరు గమనించండి. అర్చకులకు తెలుసు ఆ బాధ అంతా. కడగలేక చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. మన దాన్ని ఏం పోయింది, నేను మొక్కుకున్నా పోసేయండి అని పోసేస్తాడు ఎవడో వచ్చేసి. ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడైపోవాలి. ఇక్కడ నువ్వు మొక్కుంటే నీ నెత్తి మీద పోసుకో, ఇంటి దగ్గర కూర్చుని 100 బిందెలు తేనె పోసుకో, దెబ్బకి తెలుస్తుంది శివుడు ఎంత బాధపడతాడు. నేను మొక్కుకున్నట్టు పోసేస్తాడు ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ ఇది పెద్ద ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చేస్తావు, సరైన మొక్కుకోవాలి. ఇక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతీదేవి. మీరు ఆవిడకి అభిషేకం ఎలా చేస్తారమ్మా? అభిషేకం చేస్తే ఏమవుతాయి? పద్మం రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల నిండా నీళ్లు ఉండిపోతాయి. రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి. అది సిమెంట్ అయినా, గచ్చు అయినా, రేక్ అయినా ఏదైనా చెడిపోతుందో చెడిపోతుందో ఆలోచించండి. అంచేతనే అభిషేకం శివలింగానికే చెయ్యాలి. మిగిలిన విగ్రహాలకు అర్చన చెయ్యాలి. పూలమాలలతో అర్చన చెయ్యాలి. ఆకులు పెట్టచ్చు, పువ్వులు పెట్టచ్చు, పూలదండలు పెట్టచ్చు. ఊరికే తేనె పాలు పోసేయద్దు. శివలింగానికి చేయాలి, అది కూడా నీళ్లే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలయ్యా? శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది. ఆ ధారపాత్ర అని ఉంటుందండి శివాలయాల్లో. ప్రధానంగా పైన అభిషేక పాత్ర ఉంటుంది, పెద్ద గిన్నెలా ఉంటుందండి, ఇత్తడిది. దాంట్లో చివరిలాగా బొడిపిలా ఉంటుంది. అందులోంచి ఒక్కొక్క బొట్టు 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 శివలింగం మీద పడుతుంది. మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకుడు అందులో పోయాలమ్మా. మనంతటా మనం లోపలికి వెళ్ళిపోయి శివుడిని ఎత్తి మీద మన పిల్లాడికి భోగిపళ్ళు పోసినట్టు పోసేయకూడదు నీళ్ళు ఇక్కడ. ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయాల్లో. విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం, పామేయడం, మసాజ్ కూడా చేసేయడమే వీలైతే. ఇంకా కాళ్ళు చేతులు మసాజే. ఇంకా బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ. పైగా ఎంత చేస్తే అంత పుణ్యం. శివుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు, చేతులు నొప్పులు లేవు, ఆయన సుఖంగా ఉన్నాడు. మనం మసాజ్ చేయడం వల్ల వస్తాయి లేనిపోనివని. చేయకూడదు అలాగా. అసలు మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి? బుద్ధి ఉందా లేదా? ముట్టుకుంటే పుణ్యం, ఏం ఉండదు. ముట్టుకుంటే చెకా కోసం చేపిస్తాడు ఆయన. నేను ఎవడు ముట్టుకోమని అంటాడు. అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి. అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే, ఒకటి ఇంతమంది గుళ్ళోకి వెళ్ళి చెంబులు బిందెలు పోసేస్తే గర్భగుడి అంతా నిండిపోతుంది. ఎవరు శుభ్రం చేయాలి? వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి. ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది. మీరు గమనించండి. మీరు చెంబుతో కానీ బిందెతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగూ 2 బొట్లే, మిగిలినవన్నీ కింద పడ్డాయి. మీరు అభిషేకం చేసినట్ట మాన్నట్ట. కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, 10 రూపాయలు ఇస్తే మామూలుగా, 100 రూపాయలు ఇస్తే ఎక్కువ, 1000 ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే అంత ఎక్కువ, అందుకని ఎన్ని బిందెలు పోస్తే అంత ఎక్కువ. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనం ఇంతకంటే ఎదగం. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనకి ఎవరైనా 100 ఇచ్చారనుకోండి, 100 ఇచ్చిన వాడికంటే 1000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా, 1000 ఇచ్చిన వాడికంటే 10,000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, నీళ్ళకంటే పాలు ఎక్కువ, పాలకంటే తేనె ఎక్కువ, తేనె కంటే పెరుగు ఎక్కువ అని పోసేయి, మొత్తం అన్నీ పోసేయి. మనం ఇలా ఆలోచిస్తామండి. మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి. ఎక్కువ తక్కువలు మనకుంటాయి, దేవుడికి ఉండవండి ఇవన్నీ.
ఇష్టాయిష్టాలు, ఎక్కువ తక్కువలు, రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవండి. దేవుడికి ఫలానాది ఇష్టం, ఫలానాది అయిష్టం అన్న మాట లేదు. దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట. శివుడికి మారేడాకి ఇష్టం, ఎందుకు ఆలోచించండి. నేరేడాకి ఇస్తే కొడతాడా? మామిడాకి వేస్తే కొడతాడా? పెళ్ళికి మామిడాకులు తోరణాలు కడతాం, మామిడాకులు శివుడి మీద వేస్తే కొడతాడా? మారేడాకి ఎందుకంటే ఇష్టం? శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి, ఎప్పుడు చెమ్మ ఉంటుంది, ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది. అక్కడ నీటి బిందువులు ఉండక తప్పదు కదా, శివలింగం మించి నీరు జారుతుంది, పానవట్టం ఉందిగా కింద, అక్కడ మిగిలిపోతాయి నీళ్లు. అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపికగా ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి, వాళ్ళు శివసేవ కింద భావిస్తారు దాన్ని, ఈ వస్త్రం చేస్తారు. అయినా సరే ఉంటుంది, అంత చెమ్మ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారంటే అభిషేకం చేసిన వెంటనే 4 మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి 3 ఆకులు ఉంటాయి కనీసం. 4 దళాలు వేసామనుకోండి, ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది. మారేడాకులో ఉండే సైన్స్ అది. ఆ చెమ్మ లాగేస్తే శివలింగం కలకాలం సుఖంగా ఉంటుంది, ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా మామూలుగా సైన్స్ చెప్పారనుకో మన వాళ్ళకి నచ్చదుగా. మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. సెంటిమెంట్ ఉండాలి ఎంతసేపు. అందుకని మారేడాకంటే ఇష్టం అనగానే మనం ఏం నేర్చుకున్నాం? 4 మారేడాకులు ఇష్టం అంటే 40 మారేడాకులు ఇంకా ఇష్టం అనమాట. 400 అయితే బాగా ఇష్టం అనమాట. 4 లక్షలైతే ఇంకా ఇష్టం. చేసేయి, లక్షపత్రి పూజ చేసేయి. ఇప్పుడు ఇంకా బాగా ఓవర్ మొదలైంది, కోటిపత్రి పూజ కూడా మొదలైంది. దీన్ని మరీ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. శివుడు అన్యాయం అయిపోతాడు. ఈ పత్రి మధ్యలో ఈ పురుగులు, ఈ చెద, ఈ బూజు అంతా చేరి నాకు ఎందుకు వచ్చిన కోలరా ఇదంతాను. ఈ ఆకులన్నీ పట్టుకొచ్చి నా మీద బారేస్తున్నారు, పట్టుకొచ్చి 1 కోటి ఆకులు అంటాడు ఒకడు, 10 కోట్లు అంటాడు ఒకడు. ఇదేమిటిది?